నమస్తే అండి. ఈరోజు మనం పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామంలోని ప్రకృతి రైతు ప్రజా కవి రాష్ట్ర అభ్యుదయ పురస్కార గ్రహీత దర్శి శేషారావు గారి ప్రకృతి మిరపక్షేత్రంలో మనం ఉన్నాం. ఈరోజు వారు ఈ ప్రకృతి వ్యవసాయం గురించి ఎలా చేస్తున్నారు ఏమిటి అనేది మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పదండి సార్. శేషారావు గారు, ఈ ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానంలో మీరు ఎలాంటి పురుగు మందులు కానీ ఎరువులు కానీ వాడకుండా దీంట్లో ఉన్న సీక్రెట్ ఏంటి? సహజంగా దొరికే కషాయాలు అనండి ఏదైనా కానీ అవేంటి, ఆ సీక్రెట్ ఏంటో మాకు తెలియజేయండి. ఖచ్చితంగా అండి. ఏరు వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే ఏం వాడాలి, దేనివల్ల వేరు వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది, మొక్కకు జబ్బు వస్తే దేనివల్ల జబ్బు వచ్చింది, ఆక్సిజన్ లోపమా, పొటాషా, నత్రజనా, భాస్వరమా, 16 స్థూల పోషకాలు ఉంటాయి, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. వాటి వలన అవి తెలిసిన తర్వాత వ్యవసాయం పెడితే ప్రకృతి వ్యవసాయంలో మిరప పండించడం చాలా సులువు. మనకి నత్రజని కావాలండి, ఎకరానికి 6 నుంచి 10 బ్యాగులు వాడతారు రసాయన మందులు వేసేవాళ్ళు. మనకి యూరియా అవసరం ఉంది. అప్పుడు మనం ఏం చేయాలి? మునగాకు తీసుకోవాలి. ఎకరానికి 5 కేజీలు మునగాకు తీసుకొని పిచికారీ చేస్తే నువ్వు 2 కట్టలు యూరియా వేసినట్టే. యూరియా ఎదగట్లేదు అని తెలియాలి రైతుకి. తెలిస్తే అప్పుడు మునగాకు వాడుకుంటాడు. అదే మనకు పొటాష్ లోపం వచ్చింది, ఎకరానికి 3 కేజీలు అరటిపోత తీసుకొని అందులో సరిపడా బెల్లం కలిపి 48 అవర్స్ తర్వాత వేస్తే 100% పొటాష్ వస్తుంది. సంపూర్ణ అవగాహన ఉంటే మొదలు పెడితే ఖచ్చితంగా విజయం సాధించవచ్చు. ఘనజీవం తయారు చేసుకుంటాం ఆవు పేడతో. అది మన అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు. ముందు కట్టలు ఇచ్చినట్టే ఘనజీవామృతం చేస్తే ముందు కట్టలు ఇచ్చినట్టే. అది చాలని పక్షంలో మనకి ద్రవజీవామృతం ఉంది. ఎకరానికి కనీసం 200 లీటర్లు ఇస్తే వాటర్ పెట్టినప్పుడల్లా మనం బ్రహ్మాండంగా రసాయనాలతో పాటు ధీటుగా పనిచేస్తుంది. దానివల్ల కూడా తోట ఆరోగ్యంగా పెరుగుతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎరువులకి బదులుగా మీరు చెప్పారు మునగాకని, మరి అదేవిధంగా రసం పీల్చే పురుగులు కానివ్వండి, తెగుళ్ళు కానివ్వండి, అనేక రకాలు వస్తున్నాయి. మరి వాటికైతే మీరు ఎలాంటి ప్రకృతికి సంబంధించిన ఏం వాడతారు? తొలి దశలో రసం పీల్చే పురుగులు ఏమిటి, పచ్చదోమ కానీ, తెల్లదోమ కానీ, తామర కానీ వరకు అయితే నేమాస్త్రం సరిపోతుంది. మనం యాపిండి 5 కేజీలు తీసుకొని దానిలో డ్రమ్ములో కలుపుకొని ఓ ఎకరానికి సరిపోద్ది. లేదా ఒక 3 కేజీలు యాపాకు దాని ద్వారా కూడా మనం పేస్ట్ తయారు చేసి అది పిచికారి చేసినా కూడా పచ్చదామ తలమ్మ ప్రైమరీ దశలో సరిపోద్ది. ఎక్కువగా బాగా స్పీడు జనవరి డిసెంబర్ దశలో అయితే ఈ దశపర్ణి కషాయం ఉంది. 10 రకాల ఆకులతో తయారు చేసింది. ఇందులో అల్లం పేస్టు, పసుపు ఇవన్నీ కూడా వేయటం జరిగింది. దీన్ని అత్యధికంగా రసం పీల్చే పురుగులు, బ్లాక్ త్రిప్స్, రసం పీల్చే పురుగులు అన్నీ ఉంటే దీన్ని పిచికారీ చేయటం ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ టాప్ మందు అన్నమాట. ఇది దశపర్ణి టాప్ మందు. దీనికి అన్ని సర్వరోగ నివారణ అన్ని రకాలు పోతాయి. ప్రకృతి వ్యవసాయంలో నీటి ద్వారా కూడా మీరు ఏమైనా బలానికి సంబంధించిన కషాయాలు కానివ్వండి, ఘనజీవామృతం కానీ అలాంటివన్నీ మీరు అందిస్తారా? నీటి ద్వారా ఎకరానికి 200 లీటర్ల చొప్పున ద్రవ జీవామృతం ఇస్తాము. అది ఇవ్వటం వల్ల ఒక ఎరువులాగా పనిచేస్తుంది. అది కూడా ఎరువుకు కావాల్సిన పోషకాలు అన్ని అందిస్తాయి కాబట్టి అది కూడా ఎరువుతో సమానమే. ఆ వాటర్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఘనజీవామృతం పైన చల్లడం జరుగుతుంది. నీళ్ళు పెట్టే ముందు కానీ పెట్టిన తర్వాత కానీ. అదే దానికి బలం. అదే కెమికల్ లాగా పనిచేస్తాయి. కెమికల్ ఎరువులాగా అవి కూడా పనిచేస్తూ ఉంటాయి. రసాయనిక ఎరువులు సాగు విధానానికి, ప్రకృతి సాగు విధానానికి ఖర్చులో రైతుకి తేడా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. దాదాపు సగానికి సగం తగ్గిపోతుంది. మరి దిగుబడులు వచ్చేసరికి దిగుబడులు కూడా వాతావరణ అనుకూలంగా దాదాపు ధీటుగానే వస్తాయి. వినియోగదారులు ఉన్నారు, వాళ్ళు తీసుకుంటారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో పురుగులకైతే ఎలాంటి కషాయాలు వాడతారు, అదే తెగుళ్ళకైతే ఎలాంటి కషాయాలు? నేమాస్త్రం ఒకటి వాడతాము, దశపర్ణి కషాయము ఒకటి వాడతాము. వీటిలోనే వేప గింజల కషాయం ఉంది. వేప గింజల కషాయం కూడా వాడతాము. అది కూడా బాగా పనిచేస్తుంది. ఒకసారి మధ్యలో వేప నూనె కూడా మనం నూనె టైపులో వేప నూనె వచ్చు. బాగా బవేరియా ద్రావణం ఒకటి ఉంటుంది. ఆ డ్రమ్ములో బవేరియా ద్రావణం నిన్నే పిచికారీ చేయడం జరిగింది. బవేరియా ద్రావణం కూడా పేడ మూత్రం ఇంగువ ద్రావణం ఉంటుంది. 24 అవర్స్లో అది పిచికారీ చేయొచ్చు.
ఇదైతే కాస్త తయారీకి 2 నెలలు పట్టచ్చు. అది 1 డే 2 డేస్లో మనం చేలో పిచికారి చేయొచ్చు. వాటితో పాటుగా ఇంగువ ఆ మజ్జిగ పొల్లటి మజ్జిగ పిచికారి చేస్తే రసం పీల్చే పురుగులు స్టేజ్ 1 గుడ్డు దశలో నివారించబడతాయి. తెగుళ్ళు కూడా ఆ పొండాకు రాకుండా, ఆకుమచ్చ తెగులు రాకుండా నివారించబడతాయి. మరి స్థాయి ముదిరితే సుడోమోనాస్ అని ఉన్నాయి. సుడోమోనాస్ మనకు బ్యాక్టీరియా, అవి 2 సార్లు ఏమంటే 10 డేస్ 2 సార్లు పిచికారి చేస్తే మొత్తం వాష్అవుట్ అవుతుంది. తినడానికి అయితే మనకి పంచగవ్య ఉంది, ఫిష్ అమినో యాసిడ్ ఉంది. టమాటాలు కూడా ట్రిప్కి మనం ఒక ట్రే దాకా వస్తున్నాయి. ఒక బాక్స్ సుమారుగా ఉన్న చెట్లు ఒక్కొక్కదానికే ఆ కాయలు కూడా మనకి చూస్తే ఈ తేడా మనకి స్పష్టంగా కనుక్కోవచ్చు. వీటికి కూడా మనకి అవగాహన వాళ్ళు ఈజీగా క్యాచ్ చేయగలరు. వీటిలో ఉండే పోషక విలువలు గణనీయంగా పెరిగినాయి. ఏది ప్రకృతి వ్యవసాయం సాగు చేయటం వల్ల. ఈ ధనియాలు కూడా రసం పీల్చే పురుగుల నివారణకు ఉపయోగపడుతుంది. ప్లస్ మనం దీనిని కూరగా కూడా వాడుకోవచ్చు. దీన్ని విత్తనానికి ఉంచాము, ఇప్పుడే ధనియాలు ఏర్పడుతున్నాయి, గమనించవచ్చు. మామూలు ఎరువులు పురుగు మందులు వాడేదానికన్నా కూడా ఈ ప్రకృతి వ్యవసాయంలో, సేంద్రియ వ్యవసాయ విధానంలో ఇది చాలా చాలా పెద్ద సైజులో కోరింది. చూస్తానికి కూడా చాలా బాగుంది. దీనివల్ల రైతుకు కూడా ఆదాయం పెరుగుతుంది. రసం పీల్చే పురుగులు నివారణకు కూడా ముల్లంగి బాగా సహకరిస్తుంది. తొలుత రసం పీల్చే పురుగులు వచ్చి ఈ ఆకులపై వాళ్తాయి. ఆకులపై ఎప్పుడైతే వాలిందో దాన్ని రసం పీల్చే శక్తి అంతా సన్నగిలిపోతే తర్వాత మన మిరప తోట మీద అవి వాలినా కూడా మిరప పెద్దగా హాని చేయగలవు. దీంతో పంటకి రక్షణ, మనిషి ఆరోగ్యంగా ఉంటుంది, ప్లస్ ఆదాయం కూడా వస్తుంది. దీన్ని సాంబార్లో కానీ మన బంగాళదుంప కూరలా కూడా వాడుకోవచ్చు. మల్టీపర్పస్గా వాడుతుంది. సాగులో పండించిన మిర్చి, దీన్నే మనం రెడ్ చిల్లీ అంటాము, గుంటూరు చిల్లీ అంటాము. ఒక గుంటూరుకే పరిమితం కాదు, ఇది వరల్డ్ వైడ్. మన ప్రకృతి వ్యవసాయంలో పండిన ఎరువులు, క్రిమిసంహార మందులు వాడినటువంటి ఈ మిరపకాయలు వరల్డ్ వైజ్ మనకి వెళ్ళటం జరుగుతుంది మార్కెటింగ్కి. ఇవి దీంట్లో ఎలాంటి విష పదార్థాలు ఉండవు, కానీ వెజిటబుల్స్లో కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. ఇవి మనకి గుంటూరు మిర్చి అంటే ఫేమస్.